Om Guru Bhyo Namaha. Dasabodha, 24th September 2021. Page number 219, పాయింట్ నెంబర్ 24 నుండి స్టార్ట్ చేయాలి. కాకపోతే 1 పాయింట్ వెనక్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. డిప్రెషన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు అనమాట. So by depression, the penance is not possible, devotion is not possible, and the seekers do not get knowledge. If there is a depression in the mind, there is no positive thinking. You do not become successful, and there is definite loss of your own welfare. ఇక్కడికి ఆపాము నేను. పాయింట్ నెంబర్ ఎంతండి? 23 అయింది మేడం. 24 ఈ రోజు స్టార్ట్ చేయాలి. 6 లోనా? మేడం చాప్టర్ 5 లో. చాప్టర్ 6 ఈ రోజు పంపించాను చూడండి, దాంట్లో చూడండి. ఈవెన్ లిజనింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, అది స్టార్ట్ చేయాలి ఈరోజు. అంటే there is depression in the mind, there is no positive thinking, you do not become successful, and there is definite loss of your own welfare. మీ వాయిస్ సడన్ గా డ్రాప్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఈవెన్ లిజనింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, అండ్ డిస్కోర్స్ ఈవెన్ ఇఫ్ హర్డ్ ఈజ్ లాస్ట్ if your mind is not attentive. అంటే ఈవెన్ లిసనింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, వినడం కూడా సంభవం కాదు. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, వివరణ సంభవం కాదు. అండ్ డిస్కోర్స్ ఈవెన్ ఇఫ్ హర్డ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ అటెంటివ్. మనస్సు అటెంటివ్ గా లేకపోతే వినడం కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, విన్నదాన్ని అర్థం చేసుకోవడం కానీ సంభవం కాదు. Seemingly, a man with a depressed mind appears to be sitting quietly, but he is not present there because his mind is in a whirlpool. ఒక డిప్రెషన్ తో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పైకి చాలా ప్రశాంతంగా కూర్చున్నట్టున్నా ఆయనేమో అక్కడ ఉండడు, ఎందుకంటే అతని మనస్సు సుడిగుండంలా ఉంటుంది. The life of such people who are having depression is like the life of a blind, deaf and mute or mad, like a ghost. అలాంటి వాళ్ళ జీవితం అనేది, ఎవరికైతే డిప్రెషన్ అనేది ఉంటుందో వాళ్ళు ఏమని కళ్ళు కనబడని వాళ్ళలాగా, మాటలు రాని వాళ్ళలాగా, అండ్ లైక్ అంటే మాటలు రాని వాళ్ళలాగా, చెవిటి వాళ్ళలాగా, తర్వాత గోస్ట్ అంటే దెయ్యంలాగా ఉంటుంది వాళ్ళ జీవితం. He does not understand though he is awake. He does not listen though he hears with his ears. ఆయనేమో ఏది కూడా అర్థం చేసుకోలేడు, తెలివిగా ఉన్నా సరే. ఆయన విన్నా సరే ఏమీ ఆయనకు అర్థం అవ్వదు, అంటే వినడు. He knows facts but does not have common sense. సత్యాలన్నీ తెలిసినా కూడా కామన్ సెన్స్ ఉండదు. How can such a man who is lazy and inattentive and whose consciousness is lethargic day and night hope to rise high in heavens? అటువంటి వ్యక్తి ఎవరైతే బద్ధకంగా ఉంటాడో, ఇన్యాక్టివ్గా అంటే యాక్టివిటీ చురుకుగా ఉండడో, ఎప్పుడు లెథర్జీ అన్న బద్ధకిస్తుడు, రాత్రి పగలు కూడా, ఆయన ఉన్నతమైనటువంటి స్వర్గానికి వెళ్తాడని ఎలా అనుకోగలం? Sometimes the depression disappears, but there is laziness lingering in the mind, and the strange thing is that a man who is lazy has no time.
ఒక్కొక్కప్పుడు ఆయనకి డిప్రెషన్ ఉండదు, కానీ అతని మనసులోని బద్ధకం ఇలా వెళ్లాడుతూ ఉంటుంది, ఉంటూనే ఉంటుంది. ఎవరైతే బద్ధకిస్తుందో అతనికి టైమే ఉండదు. By laziness, there is no discrimination. By laziness, good conduct is lost. And by laziness, nothing can be learned by heart. వల్ల వివేకం కోల్పోతాం, మంచి జీవిత విధానం అంటే గుడ్ కాండక్ట్ కోల్పోతాం. తర్వాత ఏది కూడా మనం హృదయంతో నేర్చుకోలేము. By laziness, a man does not listen, does not understand the discourse, and by laziness, a person forgets the important points of spiritual life. ఈ బద్ధకం వల్ల వ్యక్తి ఏది కూడా వినడు, ఏది అర్థం చేసుకోడు. తర్వాత అన్ని కూడా ముఖ్యమైన పాయింట్లన్నీ మర్చిపోతారు. By laziness, regular routine is not done. The study is not undertaken, and laziness begets further laziness. ఈ బద్ధకం వల్ల రెగ్యులర్ గా చేయాల్సిన పని కూడా సరిగ్గా చేయదు, అధ్యయనం చేయలేదు. తర్వాత ఇంకా లేజినెస్ పొందుతూనే అంటే ఎఫర్ట్ చేస్తూనే ఉంటుంది. A man who is lazy cannot hold any subject in his mind. His patience is lost. His mental sharpness becomes dull, and laziness slows down the process of analysis. ఏదైతే అంటే ఎప్పుడైతే పాయింట్ ఏంటంటే అది ఎన్నో పాయింట్ 33 మేడం, నెక్స్ట్ పేజ్. అంటే ఏ సబ్జెక్ట్ ని అతను మనసుతో పట్టుకోలేదు. ఎవరికైతే బద్ధకం ఉంటుందో ఆయన ఏది కూడా అంటే గ్రహించలేడు. ఆయనకి సహనమేమో ఉండదు, ఆయనకి మానసికమైన షార్ప్నెస్ కూడా డల్ అయిపోతుంది, అంటే అతను డల్గా అయిపోతాడు. అందుకని ఆయన విశ్లేషణ విధానం కూడా ఈ బద్ధకం నెమ్మదిగా అంటే స్లో చేసిస్తుంది. By laziness, one sleeps more. By laziness, mind is occupied by only ideas and desires. But there is no definite decision, and the mind becomes vacant. బద్ధకం విషయం అంటే చెప్తున్నారు. బద్ధకం ఎలాంటిదంటే ఇంకా అలాంటి బద్ధకం వల్ల నిద్ర ఎక్కువగా పోతాయి. తర్వాత మనసు ఎన్నో ఐడియాస్ తోటి కోరికలతోటి నిండిపోయి ఉంటుంది. అయితే ఒక నిశ్చితమైనటువంటి నిశ్చయం మాత్రం ఉండదు. మనసు ఎప్పుడు వేకెంట్ గా అయిపోతుంది, అంటే ఖాళీగా. By depression, man becomes lazy. By laziness, he sleeps much, and by oversleeping, his life is wasted. డిప్రెషన్ వల్ల వ్యక్తి లేజీగా అయిపోతాడు. లేజీనెస్ వల్ల ఆయన ఎక్కువగా పడుకుంటాడు. ఎక్కువ పడుకోవడం వల్ల ఆయన జీవితం అంతా వేస్ట్. Sleep, laziness, and depression are the signs of stupid persons, and therefore they do not follow the teachings. నిద్ర, తర్వాత బద్ధకం, నిస్పృహ ఇవన్నీ మూర్ఖత్వానికి దారితీస్తాయి, అంటే మూర్ఖులు అయిపోతారు ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏ రకమైన దాన్ని కూడా ఏ బోధల్ని వినలేరు. How can common sense be there where these three vices exist? The ignorant knows the pleasure or happiness only in these three. ఈ మూడు రకాలైన త్రిగుణాలు ఉన్నప్పుడు అక్కడ ఆనందం ఎలా ఉంటుంది? ఏ మూడు అంటే నిద్ర, బద్ధకం, డిప్రెషన్ అంటే నిస్పృహ. ఇవి ఉన్నప్పుడు మూడుని వైసెస్ అన్నారు, అంటే చెడు గుణాలు. అలాంటి దగ్గర లోక జ్ఞానం ఎలా ఉంటుంది? అజ్ఞానం అన్నవాడు ప్లెజర్ ఆర్ హ్యాపీనెస్ వీటిల్లోనే పొందుతాడు, అంటే వీటిలో నిద్రలో, బద్ధకంలో, నిస్పృహలో.
A man dines when he is hungry. He becomes lazy after dinner. He goes to sleep because of the laziness. ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు తింటాడు. తిన్న తర్వాత ఆయన మళ్ళీ బద్ధకిష్టి అయిపోతాడు. ఆయన మళ్ళీ బద్ధకంతో పడుకుంటాడు. Even if he gets up, his mind is not alert. In such a case, how can he get benefit from any discourse? అది అతను నిద్ర లేచాక కూడా అతని మనసు అలర్ట్ గా ఉండదు. అటువంటి వ్యక్తి నా యొక్క ఈ ప్రవచనం ఏమి లాభం పొందగలడు? This is like a jewel given to a monkey or a treasure given to a ghost. అంటే నా ప్రవచనం ఎలా ఉంటుందంటే ఒక కోతికి ఒక మంచి నగెస్తే ఏమిటో, ఒక దెయ్యానికి అంటే ఒక గోస్ట్ అంటే దెయ్యం అనమాట, ట్రెజర్ అంటే మంచి నిధి ఇస్తే ఏమిటో విలువ తెలియదు కదా, అలాగనమాట. I think we will stop this digression here. What was the original question? You asked, in the company of a saint, after how many days one becomes free? ఇక్కడికి ముగించాం. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, సత్పురుషుడి సాంగత్యంలో ఒక వ్యక్తి ఎన్నాళ్ళకి ముక్తిని పొందగలడు? Now listen to the reply. You should be quiet for some time. The effect of company of saints is as follows. ఇది నేను చెప్పిన సమాధానం వినండి. కొంతకాలం మనం శాంతంగా ఉండాలి. సత్పురుషుల సాంగత్యంలో ఇలా జరుగుతుంది. The iron is touched by the touchstone. The drop of water merges into ocean. Ordinary river joins the river Ganga. All these things are immediate. అంటే టచ్ స్టోన్ అంటే అదేదో పారిస్ అని చెప్పాడు. Paris. అంటే ఇను స్టూడెంట్ రాయ్ అంత ఉండదు, అదే ముట్టుకున్నట్టుగా. అలాగే నీటి చుక్క సముద్రంలో కలిస్తే ఎంతో సామాన్యమైన నది గంగలో కలిసిన ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా అయిపోతాయి. A man who is aware, attentive, and thoughtful attains freedom immediately, but others cannot conceive the abstract Brahman. Freedom is immediate to the one pointed person. ఏ వ్యక్తి అయితే అవేర్నెస్ ఉంటాడో, అటెంటివ్ గా ఉంటాడో, ఆలోచనతో ఉంటాడో, ఆలోచన లేకుండా అతనే ముక్తిని పొందగలడు వెంటనే. కానీ ఇతరులు పరబ్రహ్మాన్ని ఎలా తెలుసుకుంటారు? అంటే ముక్తి అనేది వన్ పాయింటెడ్ అంటే ఏకాగ్రత ఉన్న వాళ్ళకి సంభవం. Here, the intelligence of the disciple is only important. Intelligent persons do not require more time. One pointed is free instantly. ఇక్కడ శిష్యుడి యొక్క తెలివి చాలా ముఖ్యమైనది. ఇంటెలిజెంట్ వ్యక్తి ఏదైనా సరే వేగంగా గ్రహించగలదు, వాళ్ళకి ఎక్కువ టైం అక్కర్లేదు. ఏకాగ్రత అనేది ఆ క్షణంలోనే ముక్తిని పొందొచ్చు. If a man is intelligent and devoted, he does not require even a moment. But only intelligence is useless without one-pointed devotion. అంటే ఏకాగ్రత లేకుండా ఇంటెలిజెన్స్ ఏమి పనికిరాదని చెప్తున్నారు. ఒక మనిషి ఇంటెలిజెంట్ గా ఉంటే, అదే కాకుండా భక్తితో కూడా ఉంటే ఆయనకి ఒక క్షణం కూడా అక్కర్లేదు. కానీ ఒక్క తెలివి ఉన్న ఆయనలో వన్ పాయింటెడ్ డివోషన్ లేకపోతే వ్యర్థమై
Without intelligence, the meaning is not clear. Without faith and devotion, the reality is not understood. By intelligence and faith, the pride of a physical body disappears. ఇంటెలిజెన్స్ లేకుండా, వితౌట్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ లేకుండా అర్థమే క్లియర్గా ఉండదు. అలాగే విశ్వాసము భక్తి అనేవి లేకుండా సత్యం అన్నది మనకు అర్థం కాదు. అందుకని తెలివి ఉండాలి, విశ్వాసం ఉంది, అప్పుడు ఈ ఫిజికల్ బాడీ యొక్క గర్వం పోతుంది. When the pride of body disappears, the realization is very natural. And in the company of saints, there is no delay for attainment of liberation. ఎప్పుడైతే ఈ గర్వం అనేది పోయిందో అప్పుడు చాలా సహజంగానే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అది మహాత్ముల యొక్క సాంగత్యంలో. అక్కడ ఏ రకమైనటువంటి ఆలస్యం కూడా జరగదు. One who is alert, thoughtful, intelligent, and faithful has not to take much trouble in the spiritual endeavor. ఎవరైతే అలర్ట్ గా, థాట్ఫుల్ గా, ఆలోచనాత్మకంగా, తెలివితేటలతో, విశ్వాసంతో ఉంటారో వాళ్ళు ఎక్కువ కష్టపడకుండానే ఆధ్యాత్మిక ప్రయత్నం చేయగలరు. Even others who are simple souls also attain freedom because their power of looking to the best in life is immediately awakened in the company of saints. ఎవరైతే సింపుల్ గా ఉన్న మనస్తత్వం, సరళంగా ఉంటారో వాళ్ళు చాలా వేగంగా ఏదైనా చూడగలుగుతారు. అందుకని వాళ్ళు మహాత్ముల సాంగత్యంలో వెంటనే ముక్తులు పొందగలరు. Even if there is blessing received from a saint, one should not leave the daily practice. Listening to the discourse is the main factor useful to all. ఎవరైనా మహాత్ముని యొక్క ఆశీర్వచనం దొరికినా నిత్య జీవితంలో చేయాల్సిన సాధన ఆపేయదు. అన్ని సాధనలో నేను ఇలాంటి ప్రవచనం వినడం అనేది చాలా ముఖ్యమైనది అంటున్నారు. Now we will discuss what is the nature of freedom, what is the state of reality, and how there is certainty of realization in the company of saints. ఇప్పుడు మనం ముక్తి యొక్క స్వభావం ఏమిటి, అసలు ఈ సత్యం యొక్క స్థితి ఏమిటి, ఎలా అయితే కంపెనీ ఆఫ్ సెయింట్స్ అంటే మహాత్ముల యొక్క సాంగత్యంలో ఈ రియలైజేషన్ తప్పకుండా ఎందుకు వస్తుంది చూద్దాం, ఎలా వస్తుంది. This is explained in the next chapter. The listeners should quietly attend to it. ఈ విషయాలన్నీ నెక్స్ట్ చాప్టర్ లో చెప్పబడతాయి. సరే, అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. It was necessary to use harsh words in order to ensure the dropping of bad qualities. The listeners are requested not to be angry because of that harsh language. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కఠినమైన పదాలు చెడు లక్షణాలను తీసేయడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉపయోగించబడినటువంటి ఈ కఠిన పదాలని శ్రోతలు కోపం తెచ్చుకోవద్దు అంటున్నారు. Thus, in the 8th Dashka of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this 6th chapter by name Depression is completed here. ఈ విధంగా ఈ 8వ దశకంలో, దాసబోధలో 8వ దశకంలో గురు శిష్య సంవాదంలో ఈ డిప్రెషన్ అనేటటువంటి 6వ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది. Next is chapter 7, the nature of freedom. ముక్తి యొక్క స్వభావం. Sri Ram. The listeners have asked how, after how many days a man attains freedom. Now please listen to the reply to that question with proper attention. ఇంతకుముందు శ్రోతలు ఏమడిగారంటే ఎన్ని రోజులు ఒక
మహాత్ముడితో కలిసి ఉన్నాక స్వేచ్ఛను సంపాదించగలం. ఈ ఈ ఈ జవాబు జాగ్రత్తగా వినండి సరి అయిన అటెన్షన్తో. How to know the state of freedom? What should we call the freedom? How to attain freedom by being in the company of saints? అసలు ఏ రకంగా తెలుస్తుంది స్వేచ్ఛగా ముక్తి పొంది స్వేచ్ఛను పొందేమని? వాట్ షుడ్ వి కాల్ ఫ్రీడమ్ ఎలా అని పిలుస్తాం? హౌ టు అటైన్ ఫ్రీడమ్ అంటే మహాత్ముల సాంగత్యంలో ఉంటే ఎలాగా ఫ్రీడమ్ వస్తుంది? A man in bondage is one who is tied down, and free means one who is liberated. Listen how the freedom is obtained by being in the company of saints. బంధంలో ఉన్న వ్యక్తి ఆయన బంధించబడ్డాడు. స్వేచ్ఛగా ఉన్న వ్యక్తి అంటే స్వేచ్ఛ అంటే ఎవరైతే ముక్తిని పొందారో. ఇప్పుడు ముక్తి ఎలా ఉంటుంది, ఎలా పొందగలం అన్నది మహాత్ముల సాంగత్యంలో ఎలా పొందగలము ఇప్పుడు మనం చూద్దాం. Bondage is due to the concept only. A man thinks that he is a separate soul or jivatma, and therefore he is bound. ఒకసారి ఒక్కొక్క వాక్యం చదవండి. Okay, madam. Bondage is due to the concept only. ఈ కాన్సెప్ట్ వల్లే బాండేజ్ అన్నది వస్తుంది, బంధం అంటే మనకు ఉన్నటువంటి మానసిక ఐడియాస్ వల్ల. A man thinks that he is a separate soul or jivatma, and therefore he is bound. ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను వేరుగా జీవాత్మగా వేరైనటువంటి వ్యక్తిగా ఉన్నానని, అందుకే ఆయన బంధితుడు అవుతున్నాడు. ఎందుకంటే వ్యక్తి ఎవడు వేరుగా లేడని. He is made free by the sages by awakening the power of discrimination in him. ఆయన మహాత్ముల వల్ల ఫ్రీ అయిపోయాడు. ఎలాగంటే అతనిలో వివేక జ్ఞానాన్ని జాగృతం చేయడం వల్ల. Even an age is elapsed in the bondage of the concept that one is a jiva, and thus the man becomes dull and petty-minded about the body identification. వాటి దగ్గర వయస్సుని కూడా పక్కన పెట్టేస్తాం. బాండేజ్ ఆఫ్ ద కాన్సెప్ట్ అంటే మనం కాన్సెప్ట్ తోటి బంధం కలిగింది. దట్ అంటే ఏమిటా కాన్సెప్ట్ అంటే నేను జీవుని. దస్ ద మ్యాన్ బికమ్స్ డల్ అండ్ పెటీ మైండెడ్. అందుకని మనిషి డల్ గా అయిపోయి స్వల్ప మనసు ఉన్నవాడైపోతాడు. అబౌట్ ద బాడీ యొక్క గుర్తింపు వరకు. A man thinks, I am a jiva. ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను జీవుని. I have got bondage. నాకు బంధం అన్నది వచ్చింది. I am subject to birth and death. నేను పుట్టుక చావుకి గురై అంటే కలిగి ఉన్నాను. I will suffer the result of what karma I had done. నేను ఏ కర్మ చేశాననే ఆ కర్మ ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను. The result of sin is pain and sorrow. పాపం యొక్క ఫలితం ఏంటంటే బాధ, దుఃఖం. The result of good action is happiness, and I have perforce to suffer the results of sin and merit. అది అంటే అదే విధంగా మంచి పనులు అన్నవి సంతోషంగా ఉంటాయి. అండ్ ఐ హ్యావ్ పర్ఫోర్స్ టు సఫర్. అంటే పర్ఫోర్స్ అంటే ఒకసారి చూస్తారా? Okay. శక్తికి
తప్పుకోలేకుండా కానీ లేకపోతే వీలు లేకుండా అని ఉంది మేడం. ఆహా. అంటే bondage is due to the concept only. A man thinks that he is separate. అది ఆయన జీవ పర్ఫోర్స్ ఎక్కడైతుంది ఇప్పుడు 7వ పాయింట్. ఈ పాపం యొక్క ఫలితం బాధ, దుఃఖం. మంచి పని ఎప్పుడు కూడా సఫర్. అంటే పర్ఫోర్స్ అంటే ఏమన్నారు? తెలుగు ఒక్క నిమిషం మేడం, ఒక సెకండ్ మేడం. తప్పుకోలేకుండా లేకపోతే వీలు లేకుండా. తప్పుకోలేకుండా లేకపోతే వీలు లేకుండా. అంటే నేను ఈ స్త్రీ యొక్క ఫలితాలు, పాపపుణ్యాల ఫలితాలను తప్పించుకోలేను. He thinks that he cannot escape the result of sin and merit, and he cannot escape confinement in the womb. ఆయన ఏమనుకుంటారంటే పాపపుణ్యాలని అన్ని తప్పించుకోలేడని. అలాగే ఆయన ఏంటంటే గర్భాశయంలోనే ఉండనే లేడు. అలాంటి ఫిక్స్డ్ ఫిక్స్డ్ కాన్సెప్ట్ ఎవరికైతే అక్కడ ఫిక్స్డ్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇంతవరకు ఆపుదామా? అయిపోయింది మేడం, టైం ఒక 2 minutes ఉంది. ఈ పాయింట్ ఆపేద్దాం. ఓకే మేడం. బద్ధకం కోసం, డిప్రెషన్ కోసం ఇవన్నీ చెప్పి ఇప్పుడు ముక్తి యొక్క లక్షణాలు చెప్పారండి. ఓకే, అందరికీ నమస్కారం.